తిరుపతి అనగానే ఆ తిరుమలేశ్వరుడే గుర్తుకొస్తాడు. కానీ తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో మనకు దేశంలోనే అత్యంత పురాతన శివాలయంగా పేర్కొనబడిన గుడిమలం అనే శివాలయం గురించి మనలో చాలా మందికి తెలియదు. ఇది భూమిలోకి 6 అడుగుల లోతులోకి ఉంటుంది. అతి పురాతన శివాలయంగా దీన్ని భావిస్తారు. 1వ శతాబ్దం కాలం నాటిదని చరిత్రకారుల అభిప్రాయం. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా దీని నిర్మాణం ఉంది. పురుషలింగాన్ని పోలి ఉండే 7 అడుగుల శివలింగం ఒక చేతితో గొర్రెను పట్టుకుని యక్షుని భుజాలపై నిలబడి ఆ పరమేశ్వరుడిని రూపాన్ని చూడవచ్చు. శిల్పుడు చెక్కిన విధానం బట్టి ఇది రుగ్మితి కాలం నాటిదని శాస్త్రకారులు అంచనా. 2009కి ముందు ఈ ఆలయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించబడేవి కాదట. అప్పుడు అది ఆర్కియలాజికల్ వారి ఆధీనంలో ఉండేదట. మరి ఉజ్జయినిలో లభించిన రాగి నాణేలపై ఈ ఆలయం యొక్క లింగం బొమ్మలు ఉన్నాయట. ఆ బొమ్మలు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందినవట. మరి అప్పట్లో ఈ దేవాలయాన్ని చంద్రగిరి రాజులు పాలించారట. గుడి యొక్క గోపురం గజపుష్టి ఆకారంలో ఉంటుంది. ఈ ఆలయంలో ఏకశిల్పి బ్రహ్మ, విష్ణు త్రిమూర్తులను చూడవచ్చు. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి స్వర్ణముఖి నది జలాలు స్వామి యొక్క పాదాలను అభిషేకిస్తాయట. మరి ఈ విధంగా 4 డిసెంబర్ 2005లో జరిగిందట. సూర్యుని యొక్క కిరణాలు స్వామివారి పాదాలను తాకే విధంగా ఆ ఆలయాన్ని నిర్మించారు. మొదట్లో ఈ ఆలయాన్ని గుడిపల్లం అనేవారు. తర్వాత కాలక్రమంలో గుడిమల్లంగా మారింది. ఈ ఆలయం గుడిమల్లం అని పేరు రావడానికి ఒక చారిత్రక కథనం ఉంది. పరశురాముడు తల్లి రేణుకాదేవిని తండ్రి ఆజ్ఞ ప్రకారం వధిస్తాడట. కాని రేణుకాదేవి ఈశ్వరుడి దయతో తిరిగి జీవితరాలు అవుతుంది. కాని పరశురాముడు తల్లిని వధించాను అనే పశ్చాత్తాపంతో కుమిలిపోతుంటే ఋషులు గుడిమల్లం అనే ప్రాంతంలో శివుడిని ప్రార్థించి ప్రాయశ్చిత్తం చేసుకోమని చెబుతారట. అప్పుడు పరశురాముడు గుడిమల్లం అనే ప్రాంతంలో ఒక చెరువు తవ్వించి శివుని ప్రార్థిస్తూ ఉంటాడట. మరి ఆ చెరువులో కేవలం ఒకే ఒక పుష్పం అనేది పూసేదట. ఆ పుష్పానికి కాపలాగా యక్షుణ్ణి నియమిస్తారు. ఆ యక్షుడు తనకు రోజు ఒక గొర్రెను ఇవ్వాలని, అలా అయితేనే తాను కాపలాగా ఉంటానని అంటాడట. అందుకు పరశురాముడు సరేనని అంగీకరిస్తాడు. ఒకరోజు పరశురాముడు రావడం ఆలస్యం కావడంతో తానే ఆ పుష్పాన్ని కోసి ఈశ్వరుడికి సమర్పించాలని కోరిక కలుగుతుందట. పరశురాముడు వచ్చేసరికి ఆ పుష్పం కనిపించకపోవడంతో పట్టరాని కోపంతో యక్షుడిని వధించాలని చూస్తాడు. వారి మధ్య జరిగిన యుద్ధం కారణంగానే ఈ గుడి అనేది పల్లానికి వెళ్లిపోవడం జరుగుతుందని, అందుకే ఈ గుడికి గుడి పల్లం అని పేరు రావడం జరిగిందని చారిత్రాత్మక కథ. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.